హలో నేను మిసేస్రావు. చీకట్లో కాంతి పుంజంలా ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ భారతదేశంతో కుదిరింది. ఇది భారతదేశానికి చాలా మేలు అనేది కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరికొంతమంది ఏమో ఈ డీల్ కారణంగా ఉన్నత వర్గాలకు మేలు జరుగుతుంది కానీ దిగువ మధ్య తరగతి వర్గాలకు మేలు జరగదు అనేటువంటిది వినిపిస్తుంది. అయితే దాదాపుగా 2 దశాబ్దాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి డీల్ ఇది. ఈ డీలు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యూరోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా మధ్య జరిగింది. దీని పర్యవసానాలు ఏంటి అనే దాని మీద నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా చర్చ జరుగుతోంది. అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన తర్వాత భారత్ ఎటు వెళుతుంది అనేది చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మౌనంగానే ఉండిపోయింది. ఎటువైపు నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచంలో అనేక పరిణామాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువైపు భారతదేశం అనేది అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటి వరకు నెలకొంది. గ్రీన్లాండ్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగే పాలస్తీనా పునర్నిర్మాణ కమిటీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే న్యూట్రల్గా వ్యవహరిస్తూ ఉంది. విదేశాంగ విధానం ఎలా ఉండబోతుంది భారతదేశాన్ని అనేది అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ మౌనంగానే తాను అనుకున్నది సాధిస్తుంది భారతదేశం అనేది ఈ ట్రేడ్ డీల్ ద్వారా స్పష్టమవుతుంది అంతర్జాతీయ సమాజానికి. ఎందుకనంటే అమెరికా ప్రతీకార సుంకాలతోటి భారత్ తల్లడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషను. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి వచ్చినటువంటి అంశం యూరోపియన్ యూనియన్ భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటం. యూరోపియన్ యూనియన్ అమెరికా చెప్పినట్టు వింటుంది. కానీ ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని యూరోపియన్ యూనియనే వ్యతిరేకిస్తూ ఉంది. గ్రీన్లాండ్ విషయంలో కానీ లేదా వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి విషయంలో కానీ ఇరాన్ మీద యుద్ధం చేసినటువంటి విషయంలో కానీ యూరోపియన్ యూనియన్ కొంత వ్యతిరేకంగా ఉంది అమెరికాకి. అసలు యూరోపియన్ యూనియన్ని వదిలిపెట్టడానికి అమెరికా సిద్ధమైంది. నాటో అనేదాన్ని లేకుండా చేయాలి, అమెరికా లేనటువంటి నాటో అసలు ఎక్కడుంది అని చెప్పి అనే స్థాయికి వెళ్ళిపోయింది అమెరికా. ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. డెన్మార్క్ గ్రీన్లాండ్కి వచ్చినటువంటి అమెరికా సైన్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో యూరోపియన్ యూనియన్ తోటి భారత్ డీల్ అనేది అమెరికాతో సహా ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలలో చర్చ జరుగుతోంది. అయితే ఈ డీల్ కారణంగా మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది కొంతమంది లెక్కేస్తున్నారు. కానీ తాత్కాలికంగా ఉన్నత వర్గాలకు BMW, బెంజ్ కార్లు, ఆడి కార్లు, వోక్స్ వ్యాగన్ కార్లు ఇలాంటి వాటికి ట్యాక్సులు భారీగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ట్యాక్సులు భారీగా తగ్గించకపోయినప్పటికీ కూడా ఒక 40% వరకు ట్యాక్సులు విధించే అవకాశం ఉంది. ఇప్పుడు 100% ట్యాక్సులు వేస్తున్నారు ఆ కార్ల మీద. ప్రస్తుతం లభిస్తున్నటువంటి ఆ కార్ల ధరలు ఇక నుంచి సగానికి సగం తక్కువకి లభించబోతున్నాయి. అంటే ఇదంతా కూడా ఉన్నత వర్గాలకి, బ్లాక్ మనీ వర్గాలకు ఉపయోగపడేటువంటి డీల్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ దీర్ఘకాలంలో యూరోపియన్ యూనియన్ తోటి పెట్టుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందం స్వేచ్ఛా వాణిజ్యం అనేది భారతదేశానికి చాలా మేలు చేకూరుస్తుంది అనేది ఆర్థికవేత్తలు దీర్ఘకాలంలో జరిగేటువంటి ప్రయోజనం మీద చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ మీద ట్రంప్ ఇంకా వ్యాఖ్యానించలేదు. బ్రిటన్ తోటి స్వేచ్ఛా వాణిజ్యాన్ని కుదుర్చుకుంది భారతదేశం. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని డెడ్ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. డెడ్ ఎకానమీ భారతదేశం అంటున్నారు. రష్యాది డెడ్ ఎకానమీ అంటున్నాడు ట్రంప్. భారతీయుల్ని, భారతదేశాన్ని టార్గెట్ చేసి ట్రంప్ అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో అమెరికాని వెన్నంటి ఉండేటువంటి యూరోపియన్ యూనియన్ తోటి ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అనేది ఒక విజయం. ఇది ట్రంప్ మీద, అమెరికా మీద సాధించినటువంటి ఒక విజయంగా ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. మరి ఈ ట్రేడ్ డీల్ ఏంటి, ఈ ట్రేడ్ డీల్లో ఉన్నటువంటి అంతర్గత అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం చాలా అద్భుతంగా ఢిల్లీలో జరిగింది.
దానికి చీఫ్ గెస్ట్లుగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు. మరుసటి రోజే కుదిరినటువంటి డీల్ ఇది. ఈ డీల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ డీలు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ మనకి ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం చూస్తే అసలు ఈ డీల్ ఏంటి, ఈ డీల్లో ఉండేటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది డీల్. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ప్రస్తుతానికి ఆనందం కలిగిస్తుంది. సో వైన్ రాబోతుంది, బ్రహ్మాండమైనటువంటి వైన్ రాబోతుంది అని చెప్తున్నారు. అలాగే లగ్జరీ కార్లు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తయింది. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం వైన్, విస్కీ ప్రియులు, లగ్జరీ కార్ల అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారతీయ వస్తువులకు యూరోపియన్ మార్కెట్ల తలుపులు తెరుచుకుంటాయి. భారతీయులు తయారు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన వస్తువులు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. యూరోప్ నుంచి దిగుమతి అయినటువంటి వస్తువులు భారతదేశంలో చౌకగా లభిస్తాయి. సో అక్కడ తయారైనటువంటి వస్తువులు ప్రస్తుతం ఖరీదు ఉన్నాయి, ఇప్పుడు మరింత చౌకగా లభిస్తాయి. ఈ ఒప్పందాన్ని అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి అని చెప్పి అంటారు. అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు ఈ డీల్ని. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేన్ అభివర్ణించారు దాన్ని. భారత్లో ఏమేం ధరలు తగ్గుతాయంటే ఈ డీల్ ద్వారా ప్రస్తుతం యూకే నుంచి భారత్కు దిగుమతి అవుతున్న స్కాచ్, విస్కీ, జిన్పై 150% సుంకాలు విధిస్తున్నారు. యూకే నుంచి దిగుమతి అయ్యేటువంటి ఇప్పుడు తాజా ఒప్పందం నేపథ్యంలో ఆ సుంకాలు 20% అంటే 150 నుంచి 20% తగ్గుతుంది. కాబట్టి విస్కీ చాలా తక్కువ రేటుకి లభించబోతుంది. సో విస్కీ ప్రియులకి అద్భుతం ఈ డీల్. అయితే దీనిని వెంటనే కాకుండా 5 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేస్తారు. సో ఇప్పుడు దీన్ని కనుక అమలు చేస్తే నెగిటివ్ వస్తుంది కాబట్టి 5 నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేస్తారు. దీంతో యూరోప్కు చెందిన ప్రీమియం జిన్లు, వైన్, వోడ్కాలు చౌకగా లభిస్తాయి. అలాగే భారతీయ మద్యానికి కూడా యూయూ సభ్య దేశాల్లో పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెర్సిడెస్ బెంజి, BMW, ఆడి వంటి యూరోపియన్ కార్లకు ప్రస్తుతం 100% పన్నులు ఉన్నాయి. ఒప్పందం తర్వాత ఆ పన్నులు నిర్ణయించిన కాల వ్యవధిలో 10% తగ్గుతాయి. అంటే 100 నుంచి 10% తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కారు రేట్లో చాలా వరకు సగానికి సగం తక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే 25 లక్షల కంటే తక్కువ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉన్న కార్లను మాత్రం భారత్కు యూయూ ఎగుమతి చేయదు. 25 లక్షల కంటే తక్కువ రేట్లు అయితే ఎగుమతి చేయదు. భారత్ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడానికి ఈ నిబంధనలు పెట్టారు. యూరోప్ నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్, ఇతర తీవ్రమైనటువంటి అనారోగ్యాల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు కూడా తగ్గుతాయి. అలాగే యూరోప్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే వైద్య పరికరాల ధరలు కూడా తగ్గుతాయి. యూరోప్ నుంచి దిగుమతి చేసుకునే విమానాలు, ఇరుభాగాలు, మొబైల్ ఫోన్లు, హైటెక్ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. సో ఇక నుంచి మనకి మొబైల్ ఫోన్లు అవన్నీ తగ్గుతాయి. ఇది భారతదేశంలో గాడ్జెట్ల తయారీ ఖర్చులను తగ్గిస్తుంది, తుది వినియోగదానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు చౌకగా లభించవచ్చు. ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులపై 0 సుంకాల ప్రతిపాదన ఉంది. ఇనుము, ఉక్కు, రసాయన ఉత్పత్తులు. దీనివలన నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయి. అంటే రాబోయే రోజుల్లో మనకి ఇంటి నిర్మాణాల ధరలు తగ్గుతాయి. ఎందుకంటే ఇనుము రేటు తగ్గుతుంది కాబట్టి రసాయనాలు, రంగులు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇళ్ల నిర్మాణాల ధరలు కూడా తగ్గే అవుతుంది. ఇప్పుడు ఎస్ఎఫ్టీ 8,000 ఉందనుకోండి, రాబోయే రోజుల్లో 6,000 అలా వచ్చే అవకాశం ఉంది. అలాగే చాక్లెట్లు, సౌందర్య సాధనాలు, పలు గృహోపకరణాలు కూడా గతంలో కంటే చౌకగా లభిస్తాయి. ఇక భారత్లో తయారయ్యే వస్త్రాలు, పాదరక్షకులు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచరు, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలపైన యూయూ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది. సో ఇవన్నిటినీ మనం ఎగుమతి చేసుకోవచ్చు యూరోపియన్ కంట్రీస్కి వితౌట్ ట్యాక్స్. ఏమేంటి? పాదరక్షకులు, అలాగే వస్త్రాలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచరు, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఇవి మనం ఎగుమతి చేసుకోవచ్చు. ఈ మేరకు భారత వస్త్ర, ఫుట్వేర్, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల సంస్థలు భారీగా లాభపడుతున్నాయి. సో కాబట్టి దీని కనుక చూస్తే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ రాబోతున్నాయి మనకి. ఈ లగ్జరీ ఐటమ్స్ని
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాడవు. 25 లక్షల రూపాయలు పైబడినటువంటి కార్లు రావు ఇప్పుడైతే. అయితే దానికంటే తక్కువ ఉండేటువంటి కార్లు అయితే దిగుమతి చేస్తారు. బట్ యూరోపియన్ యూనియన్ కార్లు కనుక వస్తే మన కార్ల పరిశ్రమ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే ఇక్కడ కొన్నిటికి మాత్రం వస్త్ర పరిశ్రమకి వీటికి మాత్రం కొంత బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యేవి కొన్ని మాత్రమే. కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖరీదైనటువంటి వస్తువులు, విలాసవంతమైనటువంటి వస్తువులు, వాటి ధరలు తగ్గబోతున్నాయి. ఈ డీల్ అనేది ప్రస్తుతానికి మనకి కనిపిస్తుంది ఏంటంటే పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేది కాదు. మేక్ ఇన్ ఇండియా అనేది ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు, ఆ మేక్ ఇన్ ఇండియాకి కొంతవరకు ఆటంకం కలగచ్చు ప్రస్తుతానికి. దీర్ఘకాలంలో అయితే కొంత లాభం కలగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో భారత్ ఏకాకి కాదు, అమెరికా ఆంక్షలు పెట్టినప్పటికీ మాకు వేరే మార్గాలు ఉన్నాయి అని చెప్పి స్పష్టమైన సంకేతాలు అమెరికాకి అయితే ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మీరు డోర్స్ క్లోజ్ చేసినా కానీ మాకు మరిన్ని డోర్లు ఓపెన్ అయ్యాయి అని చెప్పి మాత్రం ప్రపంచానికి నరేంద్ర మోడీ గారు ఈ డీల్ ద్వారా తెలియజేశారని చెప్పొచ్చు. మరి ఈ డీల్ కారణంగా లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.